వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బిఎస్ఎన్ఎల్ ఫ్రీక్వెన్సీ కేబుల్ దొంగతనం చేస్తున్న ఇద్దరు అరెస్ట్. జిల్లాలో ఎన్ని ఎకరాలు కబ్జాకు గురయ్యాయి, ఎంత భూమి రికవరీ చేశారు? సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి ఉత్సవాలు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్. సూర్యాపేట జిల్లా ఘనంగా సర్దార్ పాపన్న జయంతి వేడుకలు. సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి ఉత్సవాలు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్ నందు సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను కొనియాడుతూ ప్రభుత్వం అధికారికంగా జయంతిని నిర్వహించడం చాలా సంతోషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. पढ़ना अमर है सरदार सरवाई पापन्ना, अमर है सरदार सरवाई पापन्ना, बोलो सरदार पापन्ना के जय, बोलो सरदार सरवाई पापन्ना के सालिस्तान, सरदार सरवाई पापन्ना के आशीर्वाद సాధిస్తాం. సూర్యాపేట జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారాలు, అదేవిధంగా జయంతి శుభాకాంక్షలు కూడా. సర్దార్ సర్వాయి పాపన్న గారు ఇదే ప్రాంతం, మనకి జంగాం అంటే గంటన్నర. ఇప్పుడు అఫ్కోర్స్ ఆ టైంలో మనం దూరం అనుకోవచ్చు, కానీ సమయం కూడా ఎక్కువ లేదు. ఒక 300 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులకి, ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఒక దిశ, ఒక యుద్ధం అందరు కలుపుకొని ఒక డైరెక్షన్లో తీసుకోవడం. అది ఎందుకు, ఇక్కడ ఉన్న ప్రజలకి న్యాయం జరగాలి, వారికి వాళ్ళ జీవితంలో వెలుగు నింపడానికి వారు అప్పుడు మొదలుపెట్టిన ఒక యుద్ధం, ఒక పోరాటం. అప్పుడున్న పరిస్థితిలో ముఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అప్పుడున్న విషమ పరిస్థితులకి ఫేస్ చేస్తూ చాలా గట్టిగా పోరాటం చేసి, దాని తర్వాత ఓన్లీ యుద్ధాలు కాకుండా అడ్మినిస్ట్రేషన్ మీద కూడా, అంటే కొన్ని ఫోర్ట్స్ నిర్మించడం కావచ్చు, కొంత ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రజలకి సంబంధించిన అంశాలు కావచ్చు, వాటి మీద ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఈ ప్రాంతాల నుంచి ప్రొవైడ్ చేసిన మహానాయకులు సర్దార్ సర్వాయి పాపన్న. మనం అందరూ వారి నుంచి స్ఫూర్తి తీసుకొని ఆ విషయం పరిస్థితిలో అట్లాంటి మహానాయకులు ఇట్లా ఆలోచన చేసి ఆ పోరాటానికి ఇలా ముందు తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరే, ఇప్పుడు ఉన్న సమస్యలు వేరే. సమస్యలు లేకుండా ఎప్పుడు ఉండదు, కానీ ఏ సమస్యలు మనం ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ సమస్యల ముందు పరిష్కారం కావాలి, దాని మీద ఖచ్చితంగా ఆలోచించాలి. జిల్లాలో ఎన్ని ఎకరాలు కబ్జాకు గురయ్యాయి, ఎంత భూమి రికవరీ చేశారు, ఎంత అసైన్డ్ భూమి మిగిలి ఉంది అన్న వివరాలను కలెక్టర్ వెంటనే బయట పెట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనుచరులు 2000 నుండి 3000 ఎకరాల వరకు భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు డూమాల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు మోరా శ్రీహరి, నాయకులు ఆడేపు రవీందర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా బహుజనులందరికీ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఈ నియోజకవర్గంలో ఒక 2-3 వేల ఎకరాలు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వారి అనుయాయులకు రాసిచ్చింది, వాటన్నింటినీ బయటికి తీస్తున్నాం మేము. వాటన్నింటినీ ఏదైతే చట్ట ప్రకారంగా కాని వాటిని అన్నింటినీ క్యాన్సిల్ చేసి ఆ చేసుకున్న వాళ్ళందరినీ జైలుకు పంపుతానన్నారు. మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆరంభ శూరత్వమే చూపెట్టారు. ఏదో చిన్న చితక వ్యక్తులను 4-5 రికవరీ పెట్టి జైలుకు పంపారు తప్ప ఇందున్న పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేయలేకపోతాను. ఈరోజు బలహీన వర్గాలకు ఇద్దామంటే భూమి లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులేమో 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు వీళ్ళు కబ్జా చేసిర్రు, వాళ్ళందరినీ రికవరీ పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కలెక్టర్ గారు ఇప్పటి వరకు అసలు ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది అసైన్డ్ ల్యాండ్, మరి ఎంత రికవరీ చేసిండ్రు, ఎంతమంది మీద చట్టపరమైన కేసు పెట్టిండ్రు అన్న విషయాన్ని ఇంతవరకు పరిపాలనాధికారైన కలెక్టర్ గారు ప్రజలకు వివరించలేదు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం, ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది, మరి ఎంత రికవరీ చేసిండ్రో కలెక్టర్ గారు చెప్పాలి. మరి జిల్లా కలెక్టర్ గారు ఏమైనా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో? మరి గౌరవ శాసనసభ్యులతో ఏమైనా? సూర్యాపేట జిల్లా BSNL ఫ్రీక్వెన్సీ కేబుల్ దొంగతనం చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. BSNL టవర్స్ లక్ష్యంగా చేసుకుని రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ ను దొంగతనం చేస్తున్న ఇద్దరు నిందితులని పట్టుకున్న మునగాల పోలీసులు 2,75,000 రూపాయల నగదు స్వాధీనం, 40,000 విలువైన 270 మీటర్ల రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ స్వాధీనం. నిందితులపై ఇదే రకమైన 9 దొంగతనం కేసులు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు కేసు వివరాలు, అరెస్టు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి అండ్ మునగాల SI ప్రవీణ్ కుమార్ వీళ్ళు, అదేవిధంగా మునగాల పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది స్టాఫ్ వచ్చేస్తే కొండలు రామారావు అండ్ ఇతర సిబ్బంది అందరూ కూడా సో పోలీస్ స్టేషన్ పరిధిలో, సూర్యాపేట జిల్లా పరిధిలో BSNL టవర్స్ని టార్గెట్ చేసుకొని BSNLలో టవర్లకు ఉపయోగించే ఫ్రీక్వెన్సీ కేబుల్ ఏదైతే రాగి కేబుల్ ఉంటుందో వాటిని దొంగతనం చేసేటువంటి ముఠా సభ్యులని ఇద్దరిని ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆకుపాముల దగ్గర ఈ యొక్క ఇద్దరు నేరస్తులు ఒక కారులో అనుమానాస్పదంగా ఉండడంతో, BSNL టవర్ దగ్గర అనుమానాస్పదంగా ఉండడంతో వీళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. SI ప్రవీణ్ కుమార్ అండ్ స్టాఫ్ వీళ్ళని విచారిస్తే వీళ్ళ పేర్లు మహంకాళి శ్రీనాథ్, ఇతను రాజాపురం గ్రామం, అన్నపరెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రస్తుతం కోదాడ పరిధిలో బాలాజీ నగరంలో నివాసం ఉంటున్నాడు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి బుడుగుల వంశీ, ఇతను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు, రాజాపురం గ్రామం, సేమ్ విలేజ్, అన్నపరెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యక్తి. ఇతనితో పాటు ఈ ఇద్దరితో పాటు ఇంకొక వ్యక్తి చలిగంటి శ్రావణ్ కుమార్, ఎలక్ట్రీషియన్, ఇతను కోదాడ టౌన్, ఇప్పుడు ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఏర్పడి, ఒక గ్యాంగ్గా ఏర్పడి వివిధ మండలాల పరిధిలో BSNL టవర్స్ని టార్గెట్గా చేసుకొని BSNL టవర్స్కి ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ దాంట్లో వచ్చేటువంటి రాగి థెఫ్ట్ చేసి రాగిని అమ్ముకొని దాంతో వచ్చినటువంటి డబ్బులతోటి విలాస జీవితం గడపాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నారు. వీళ్ళని మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఆఫ్టర్ అప్రహెన్షన్ తర్వాత మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మొత్తం సూర్యాపేట జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 9 కేసులలో వీళ్ళు నిందితులుగా ఉన్నారు.
ఈ రోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా శంకరపల్లి ప్రధాన చౌరస్తాలో వారికి నివాళులు అర్పించిన బీజేపీ శంకరపల్లి నాయకులు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి మాట్లాడుతూ తెలంగాణ తొలిరాజు బహుజన రాజ్యాధికారానికై పోరాటం చేసిన పరాక్రమవంతుడు, కుల వ్యవస్థ భూస్వామ్య దోపిడీపై గర్జించిన వీరుడు, మొఘల్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతుడు, గెరిల్లా యుద్ధ వ్యూహాలతో మొఘలులను గజగజ వణికించిన యోధుడు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు కులాన్ శ్రీనివాస్ రెడ్డి, అనిశెట్టి సురేష్ మరియు సేవా ఫౌండేషన్ సభ్యులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 18వ తేదీ మన తెలంగాణ గోల్కొండ రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి పురస్కరించుకొని శంకర్పల్లి మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని ప్రధాన చౌరస్తాలో చేయడం జరిగింది. తెలంగాణలో రజాకార్ల పెత్తనాలను, మొఘలు సపాయిల దురాగతనాలు చేసుకుంటూ అన్నగాన్న ప్రజలను చాలా బాధ పెడుతున్న తరుణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిన్నతనం నుండే వాళ్ళని ఎదిరించి ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలనుకొని అప్పటి నుంచే పోరాటాన్ని మొదలుపెట్టిండు. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా నువ్వు ఒక్కని ఏం చేయలేవంటే ఆయన నినాదం ఏంటంటే, తాళ్ళు ఎక్కించుకొని తాటి చెట్టు ఎక్కి కళ్ళు తాగితే ఏమొస్తుందమ్మా, అనగారిన దొరల పెత్తందారుల దొరని అనగదొరికి పేద ప్రజల కోసం పోరాడితే గోల్కొండ పీఠం ఎక్కితే అధికారం వస్తుంది, అప్పుడు ప్రజలని కాపాడడానికి వస్తుందని చెప్పి అతని నినాదము. ధర్మన్న గౌడు సర్వమ్మ దంపతుల కుమారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అక్కడ శివాజీ మహారాష్ట్రలో మొఘల్ సామ్రాజ్యాన్ని అణగదొక్కుతుంటే ఇక్కడ గోల్కొండ ప్రాంతాన్ని హైదరాబాదులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక్కడే పోరాడి గోల్కొండ రాజు కూడా అయిండు. అతను ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, పాపన్న గౌడ్ చనిపోకుంటే రజాకార్ల వ్యవస్థ ఉండేది కాదు హైదరాబాద్లో. ఎంతోమంది ఆడపిల్లల మాన ప్రాణాలు పోయేవి కావు, వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషం ఉండేవాళ్ళు. ఇది పాపన్న గౌడ్ మరణించినందుకు రజాకార్ల దురాగతాలను అనుభవించాల్సి వచ్చిన కర్మ హైదరాబాద్కు పట్టింది. ఆ తర్వాత అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. ఇలాంటి గొప్ప వ్యక్తిని అఫీషియల్గా ప్రభుత్వమే జయంతి వర్ధంతులు చేయాలని చెప్పి నిర్ణయించింది. కాబట్టి ఇక నుంచైనా ప్రతి ఒక్కరూ గౌడ సంగమని కాదు, ప్రతి తెలంగాణ ప్రతి పౌరుడు కూడా ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను చేసి విద్యార్థులకు భావితరానికి పోరాట పటిమ, ధైర్యం, సాహసం అంటే ఏందో చూపెట్టాల్సిన అవసరము, చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఆయన జయంతిని శంకర్పల్లిలో చేయడం చాలా ఆనందంగా ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అమర్ హై. మహబూబాబాద్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం. మహబూబాబాద్ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన దీప్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కోమల్ డయాగ్నోస్టిక్ అండ్ స్కానింగ్ సెంటర్, వెనిలా పిల్లల హాస్పిటల్ ని ఈరోజు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన మహబూబాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ బుక్యా మురళీ నాయక్, మహబూబాబాద్ గిరిజన జిల్లాలో పేద మధ్యతరగతి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వైద్యం నిమిత్తం వచ్చే నిరుపేద వారికి అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించాలని, సామాజిక సేవతో వైద్యం అందించాలని, సాటి మనిషికి సహాయం చేసే అత్యంత గౌరవప్రదమైన వైద్య వృత్తిలో మహబూబాబాద్ అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు హాస్పిటల్ యాజమాన్యం శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. పేపర్లు వచ్చేదో చూసేది, తెల్లారి వచ్చేదో చూసేది, ఇప్పుడు సెకండ్లే లైవ్ అయినా. మీరు ఒకసారి. నేను డాక్టర్ దీప్తి, ఎండి జనరల్ మెడిసిన్. మా హస్బెండ్ డాక్టర్ కోమల్, రేడియాలజిస్ట్. మహిబాద్లో మనం కొత్తగా హాస్పిటల్ ప్రారంభం చేశాము. ఈ హాస్పిటల్ మెయిన్ లక్ష్యం ఏంటి అంటే, అతి తక్కువ ఖర్చుతోని ప్రతి పేషెంట్కి బెనిఫిట్ అయ్యేటట్టు 24 గంటలు కూడా మా ఇద్దరి సేవలు అందిస్తాము. మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా లోపలే మనకి సిటీ స్కాన్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ అన్ని ప్రతి ఒక్క స్కానింగ్స్, ప్రతి ఒక్క బ్లడ్ టెస్ట్, ప్రతి ఒక్కటి నేను దగ్గరుండి చూసుకుంటాను. అన్ని మెషిన్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. పేషెంట్ ఇబ్బంది పడకుండా అన్నీ ఒకటే చోటు తక్కువ ఖర్చులో. ఈ మహిబాద్ నాది సొంత ఊరు మహిబాద్. సో ఈ ఊర్లో నేను ఈ హాస్పిటల్ పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 35 అడుగులకు చేరుకోగా క్రమంగా పెరుగుతూ 43 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి వరద ఉధృతి 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులను ఎప్పటికప్పుడు గజ ఈతగాళ్లు అలర్ట్ చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ములుగు జిల్లా ఇటీవలే కురుస్తున్న భారీ వర్షాలకు వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలోని తెలంగాణ నయాగారగా పేరుగాంచిన బొగత జలపాతం సరికొత్త అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. పాల నొరగల జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి సందర్శకులు పరవశించిపోతున్నారు. పరవళ్లు తొక్కుతూ జలకలతో పర్యాటకులను కనువిందు చేస్తుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో తాత్కాలికంగా బొగత జలపాతం సందర్శనాన్ని నిలిపివేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పర్యాటకులు ఎవరు బొగత జలపాతానికి రావద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిక బోర్డులు, బార్కెట్లు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా జలపాతం దగ్గరకు వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా సీసీ రోడ్డు కట్ చేసి శాశ్వత పరిష్కారం చేపట్టిన పంచాయతీ సెక్రటరీ వెంకటాపురం మండలం పంచాయతీ పరిధిలోని 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఇళ్లలోకి రావడంతో పాటు మిరప నారుమల్లు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో స్థానిక ప్రజలు గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజేందర్ కు సమాచారం ఇవ్వగా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సంఘం అధ్యక్షులు డరా దామోదర్, పంచాయతీ సెక్రటరీ రాజేందర్, డరా రవి, సనుగుండ వెంకన్న, బొల్లె సారయ్య, డరా సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేసి రోడ్డుకు 2 ఫీట్లు పెట్టుకుంటారు. తాగే తాత అదే నాన్న ఇక్కడ పెట్టు. అందుకే అడ్డుపోసి చేసిన తర్వాత పండు రాకుంకోండి లోపల అయితే ఫస్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలంపాడు గ్రామం పేదల చిరకాల వాంఛ నెరవేరుతుంది. భద్రాద్రి రాముని సాక్షిగా చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం. 1,00,000 మందితో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం. బెండలంపాడు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 27 ఇళ్ల గృహప్రవేశం పార్టీలకు
కులాలకు మతాలకు అతీతంగా పేదలకు ఇల్లు అందజేస్తున్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో టీజీఐడీసీ చైర్మన్ మొవ్వా విజయబాబు, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, ట్రైన్ కలెక్టర్ సౌరభ్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ నెల 21వ తారీఖు నాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు గోప్రవేశ కార్యక్రమానికి గిరిజన నియోజకవర్గమైన అశ్వరావుపేట నియోజకవర్గంలోని చండ్రగుండ మండలంలో బెండాలపాడు గ్రామంలో సెలెక్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి చండ్రగుండ పట్టణంలోకి వచ్చి ఇక్కడి నుంచి బెండాలపాడు గ్రామంలో గిరిజన గ్రామమైన ఆ గ్రామంలో సుమారు ఇందిరమ్మ ఇళ్ళు ఆ గ్రామంలో 312 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ 312 ఇళ్లలో ఇప్పటికే 72 ఇళ్ళు పూర్తయ్యాయి. దీంట్లో 27 ఇళ్ళు రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోప్రవేశం చేయటం జరుగుతుంది. పేదవాడి కళ, పేదవాడి చిన్న చిరు కోరిక ఆనాటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రావణ మాసంలో మంచి రోజైన చివరి రోజు ఈ నెల అంటే ఆగస్టు 21వ తారీఖు చాలా దివ్యమైన రోజు. ఈ రోజు నాడు 21వ తారీఖు నాడు ఈ ఇందిరమ్మ ఇళ్లకి గోప్రవేశ కార్యక్రమాన్ని అది భద్రాద్రి రాముడు సన్నిధిలో ఆనాడు ఈ కార్యక్రమం లాంచింగ్ చేయడం జరిగింది. అదే భద్రాద్రి జిల్లాలో రాముల వారికి కూతంత దూరంలో ఉన్న ఈ చండ్రగుండలో మళ్ళీ ఇదే జిల్లాలో పక్క నియోజకవర్గంలో మారుమూల విలేజ్లో దీన్ని గోప్రవేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. నాకు తెలిసి వానదేవుడు సహకరిస్తాడు అనుకుంటున్నాను. 1,00,000 మందితో ఒక అద్భుతమైన ప్రజలు సంతోషంతో ఈ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి పినపాక నియోజకవర్గం మనుగూరులో బీసీ సంఘం ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ బుర్రా సోమేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సలహాదారు సీనియర్ ఎంకేఎం చారి, మండల అధ్యక్షురాలు బాసెట్టి కవిత, ఉపాధ్యక్షురాలు చింతా విజయలక్ష్మి గౌడ్, కార్యదర్శి శిరీష, నజీమా, పట్టణ అధ్యక్షులు మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇది చూడండి చారి గారు. ఓకే మీరు కొట్టండి, వీడియోనే వస్తుంది, కొట్టండి. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్.
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మీగడం పాడు తండాలో అరుదుగా జరిగే ఘటన. మూగజీవుల ప్రేమ అనారోగ్యంతో రూపత్ చిన్ననాయక్ చనిపోవడంతో మృతదేహం వద్దే దీనంగా చూస్తూ కూర్చున్న అంబోతు మృతదేహం వచ్చిన తర్వాత మృతదేహం వైపు చూస్తూ అక్కడే కూర్చోవడంతో ఆ భగవంతుడే పంపించి ఉంటాడంటూ ప్రచారం జరుగుతోంది. ఒక వ్యక్తి చనిపోతే బంధువులు, గ్రామస్తులు, మిత్రులు ఇలా తెలిసిన వారు ప్రతి ఒక్కరు వచ్చి ఆయనను చివరి చూపు చూసేందుకు రావటం సహజం. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మీగడం పహాడ్ తండాకు చెందిన రూపావత్ చిన్ననాయక్ అనారోగ్యంతో నార్కట్పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతి చెందిన చిన్ననాయక్ వ్యవసాయం చేస్తూ జీవించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. बुझी एत्ती मोठा त्या कुणी छेन बुझितो ना मग केलंच का ये बा येत ना ये पुन्हा काढा हां करी ना सच्ची फ्री इंडिया दिस సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాంతీయ ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి 3,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన అవుట్ పేషెంట్ల బ్లాక్, ధోబీఘాట్ పార్కింగ్ షెడ్లకు శంకుస్థాపన, 1,25,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన డయాలసిస్, రక్తనిధి కేంద్రాల ప్రారంభం, 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ను ప్రారంభించిన మంత్రి నిరుపేదలు, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విలువైన వైద్య సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత తమపై ఉంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం తపస్సుల యజ్ఞం చేస్తున్నాం. నియోజకవర్గంలో విద్య, వైద్య, తాగు, సాగునీరు, విద్యుత్, రహదారులు అన్నిటిలో ప్రగతి సాధిస్తున్నామన్నారు. 100 బెడ్ ఏరియా హాస్పిటల్ మంజూరు చేయించి వారి సువర్ణ హస్తాల ద్వారానే ఆ హాస్పిటల్ పనులు మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉండే పరిస్థితుల్లో కూడా మనము రోసే గారిని ఇక్కడికి ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేసుకోవడం ఒకసారి మరి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మల్లికార్జున ఆ రోజు ఫోటోలు ఉంటే కూడా రిలీజ్ చేయలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హుజూర్ నగర్ ప్రాంతంలో వాళ్ళు చాలా రోజుల ముందే అనుకున్నాము. అనివార్య కారణాల వల్ల 2-3 సార్లు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఓపీ బ్లాక్కి, అదేవిధంగా పార్కింగ్ షెడ్కి, కొత్త అవుట్ పేషెంట్ బ్లాక్కి 3,60,00,000 రూపాయలతో ఈరోజు పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 1,25,00,000 డయాలసిస్ సెంటర్ మరియు బ్లడ్ స్టోరేజ్ బ్యాంక్ కూడా మేము ప్రారంభం చేస్తున్నాం. సిటీ స్కాన్ 3 crores. అదేవిధంగా 3 కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ మిషన్ ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. నేను ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అయినప్పటి నుండి ఈ హాస్పిటల్కి అభివృద్ధికి నిరంతరం కృషి చేశాను. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ధనికులు, పైసలు ఉన్న వాళ్ళు ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఎంత దూరమైనా పోతారు. కానీ నిరుపేదలకి, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్కి ప్రభుత్వ ఆసుపత్రి మీద ఆధారపడే వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజాప్రతినిధులు ఉంటుందని చెప్పి నేను భావిస్తాను.
ఆ దిశగా మీలో చాలామందికి గుర్తుండకపోవచ్చు, కానీ గతంలో హుజూర్ నగర్లో చాలా చిన్న హాస్పిటల్ ఉండేది. నేను ఎమ్మెల్యే అయిన రోజు ఆనాటి ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య గారి ద్వారా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. బిఎస్ఎన్ఎల్ ఫ్రీక్వెన్సీ కేబుల్ దొంగతనం చేస్తున్న 2 అరెస్ట్. జిల్లాలో ఎన్ని ఎకరాలు కబ్జాకు గురయ్యాయి, ఎంత భూమి రికవరీ చేశారు? సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి ఉత్సవాలు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.